దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ప్రధాని మోదీని ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం విశాఖ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ గెలుస్తున్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి పూర్తిగా చితికిలపడిందని, దేశంలో మరోసారి మోడీ సర్కార్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గాజువాక ఇన్ఛార్జి కరణన్ రెడ్డి నరసింహారావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఏదైనా పార్టీ నిర్ణయం ఉంటుంది, దీనిలో ఇక వ్యక్తిగత నిర్ణయాలు ఏముంటావు. మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి, ఒక ఎజెండా లేదు. కేవలం మోదీ గారిని దూషించడం తప్ప, మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజంగా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు. మరోపక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇండీ కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిలపడింది. ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే, దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమిపై ఆధిక్యత సాధించనుంది. చాలా మందిలో అపోహ ఉన్నది, గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి సౌత్లో కూడా కొద్ది ఆధిక్యత లభించింది. ఈసారి ఆధిక్యత మరీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి అభివృద్ధిని సాధించబోతోంది. కర్ణాటకలో ఖచ్చితంగా గత పర్ఫార్మెన్స్ని రిపీట్ చేయటమే కాకుండా 25 సీట్లు గత ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. మరొకటి ఇందుకు ఒక సపోర్ట్ చేయటం జరిగింది సుమలత గారిని. 26 సీట్లు ఈసారి 28కి 28 గెలిచేలా అక్కడ స్థానిక పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంని చూసినటువంటి కర్ణాటక ప్రజలు పూర్తిగా విసిగిపోయి 100కి 100% కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వైపు వారు మళ్ళీ మొగ్గు చూపుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి డబుల్ డిజిట్, ఒక రకంగా బీఆర్ఎస్ కుప్పకూలిపోవటం, కాంగ్రెస్ విశ్వసనీయత దేశవ్యాప్తంగా లేని కారణంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా డబుల్ డిజిట్ టాలీ తెలంగాణలో సాధిస్తుంది. ఈ విధంగా అలాగే తమిళనాడులో గతంలో ఎప్పుడు కూడా
భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక చిన్న భాగస్వామిగా కనిపించేది. అది ఈసారి ఎన్నికల్లో డిఎంకే కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా, ప్రధానమైనటువంటి పోటీదారుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పరిచినటువంటి కూటమి తమిళనాడులో ఈరోజు డెవలప్ అయ్యింది. కేరళలో కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవబోతోంది అన్నది మేము చెప్పడమే కాదు, అన్ని సర్వేలు కూడా చూపిస్తున్నాయి.